సికింద్రాబాద్లోని అడ్డగొట్టులో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ వివాదాస్పదంగా మారింది. కార్యక్రమంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి చేతగాని దద్దమ్మలుగా ప్రజలను నైవంచనకు గురి చేశారని గులాబీ నేతలు ఆరోపించారు. దీంతో ఇరు పార్టీల నేతలు ఒకరొకరు పరస్పర విమర్శలతో పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు రాష్ట్ర ప్రభుత్వంపై స్థానిక కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని చెప్పి హస్తం పార్టీ ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ 6 నెలల్లోనే పార్లమెంటు ఎన్నికలలో భూస్థాపితమైందని సికింద్రాబాద్ కాంగ్రెస్ నాయకుడు ఆదం సంతోష్ కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీల మేరకు దశల వారీగా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఏకకాలంలో రుణమాఫీ, రైతు భరోసాతో పాటు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. ఎమ్మెల్యేగా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నట్టు నేను ఈ 1 ఇయర్ నుంచి నా ఇటుకలు కొన్ని కింద పడి వచ్చి రాలి అడుగుతా ఉన్నారు. ఎంతమందికి చెప్పాలి? బంగారం అడుగుతా ఉన్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. రమ్మ చెప్పిన వాళ్ళు మేము కావు. కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పట్లో నెరవేర్చింది మా ప్రభుత్వం లేదు. ఎవరైతే శిక్ష వాగ్దానాలు ఇచ్చిర్రో వాళ్ళని అడగాలి. బట్టలు చెప్పారు, ఉత్తారు అని చెప్తారు. ఇప్పుడు బీసీ నాయకుడిగా మీరు బీసీ కులగణాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సమర్థిస్తాం. సరే, కరెక్ట్గా ఖచ్చితంగా సమర్థిస్తాను. నేను ఒక బీసీనే కదా. అంటే ప్రతిఫలాలన్నీ బీసీ వర్గాలకు వస్తే మేము కూడా సమర్థిస్తాం. ప్రభుత్వం సరిగా చేయలేదు బీసీ కులగణాన్ని. ఇప్పుడు వచ్చిన బాధ అంతా అదే 10 ఇళ్ళు చేసినట్టు 30 ఇళ్ళు మిస్ అవుతుంది. ఆ స్కీమ్స్ ఎవరికి వస్తున్నాయో ఏం తెలుస్తలేవు. రోజు తలనొప్పి అవుతుంది. ఈ బాధ భరించలేక ఒకసారి వారం రోజులు నేనే ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఎన్నెన్ని చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఎవరిచ్చిన వాగ్దానాలు ఎవరు బాధ్యత తీసుకోవాలి?